చల్లని నోటు. బస్సు వేగంగా పోతుంది. అందరికీ టికెట్లు ఇచ్చిన కండక్టర్ వచ్చిన డబ్బులు లెక్కలు చూస్తుండగా ఒకటి గుర్తుకు వచ్చి జోబులో చేయి పెట్టి తీశాడు. అది బాగా నలిగిన చినిగిన 10 రూపాయల నోటు. ఎవరికి ఇచ్చినా తీసుకోవడం లేదని టికెట్లు తీసుకున్న వారికి చిల్లరతో ఆ నోటు కలిపి ఇవ్వమని తెల్లవారు తాను బయలుదేరేటప్పుడు భార్య ఇచ్చింది. ఆ నోటును ఎవరికైనా అంటగట్టాలి అని మనసులో అనుకుంటూ తన బ్యాగ్లో వేసుకున్నాడు. బస్సు ఆగడంతో నలిగిన బట్టలు వేసుకున్న ఓ వ్యక్తి ఎక్కాడు. చూడ్డానికి అమాయకుడిలా ఉన్నాడు. ఆ వ్యక్తికి తన వద్ద ఉన్న చల్లని నోటు అంటగట్టాలని కండక్టర్ ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి అడిగాడు. ఆ వ్యక్తి 50 రూపాయల నోటు ఇచ్చి తాను దిగవలసిన స్టాప్ పేరు చెప్పాడు. కండక్టర్ విసుగుతో ముఖం పెట్టి 5 రూపాయల టికెట్కు 50 ఇస్తే ఎలా, చిల్లరివ్వు అన్నాడు. ఆ వ్యక్తి, నా వద్ద చిల్లర లేదండి, నేను అవసరంగా వెళ్ళాలి అనడంతో కండక్టర్ మనసులో సంతోషపడుతూ తన వద్ద ఉన్న చల్లని 10 రూపాయలు కలిపి ఆ వ్యక్తికి చిల్లరగా ఇచ్చాడు. ఆ వ్యక్తి వెళ్ళి తన సీట్లో కూర్చుని చిల్లర సరి చూసుకుంటుండగా చల్లని నోటు కనిపించడంతో కండక్టర్ వద్దకు వెళ్ళి, ఈ నోటు బాగా చినిగి నలిగి ఉంది, ఇది చల్లదు, నాకు వేరే నోటు ఇవ్వండి అన్నాడు. కండక్టర్ కోపంగా, నేను నోట్లు ముద్రిస్తున్నానా? నీలాగా ఎవరో ఇచ్చిన నోటు నీకు ఇచ్చాను, దాన్ని నువ్వే ఎలాగైనా మార్చు, నా వద్ద వేరే నోటు లేదు అన్నాడు. ఈ నోటు ఎవరూ తీసుకోరు, దయచేసి నాకు నోటు లేకపోతే చిల్లర నాణేలు ఇవ్వండి అని బ్రతిమాలాడు. కండక్టర్ ఆ వ్యక్తి వైపు చూడకుండా ఏదో రాసుకుంటూ, నా వద్ద చిల్లర కూడా లేదు, చినిగిన నోట్లు ఒకరి చేతిలో నుండి ఇంకొకరి చేతుల్లోకి మారుతూ ఉంటుంది, రాత్రి సమయంలో ఏ చిన్న షాపులో మార్చేయి, నా ప్రాణం తీయకు అనడంతో ఆ వ్యక్తి విచారంతో కూర్చున్నాడు. ఆ వ్యక్తి ప్రక్కనే కూర్చున్న భరద్వాజ్ కండక్టర్ మోసాన్ని పసిగట్టి ఆ వ్యక్తి వద్ద ఉన్న చల్లని నోటు తీసుకుని మంచి నోటు ఇచ్చాడు. 10 నిమిషాల తర్వాత భరద్వాజ్కి తెలిసిన వ్యక్తి ఎక్కాడు. అతన్ని చూడడంతో భరద్వాజ్కి మంచి ఆలోచన వచ్చి అతడి వద్దకు వెళ్ళి మెల్లగా మాట్లాడి తన వద్ద ఉన్న చల్లని నోటు ఇచ్చాడు. తర్వాత ఆ వ్యక్తి కండక్టర్ వద్దకు వెళ్ళి ఆ నోటు ఇచ్చి టికెట్లు అడిగాడు. కండక్టర్ ఆ నోటును చూసి, బాబు, ఈ నోటు చెల్లదు, వేరే నోటు ఇవ్వండి అన్నాడు. అదే అదనుగా చూసి భరద్వాజ్ కోపంగా, కండక్టర్, ఇంతకుముందు నువ్వు చినిగిన నోటు ఆయనకి ఇచ్చి తీసుకోమని కసిరావు, మరి నువ్వు ఇప్పుడు అదే నోటుని చల్లని నోటు అంటున్నావు, మేమిచ్చిన నోటు తీసుకోకు, నువ్వు ఇచ్చింది మేము తీసుకోవాలా అడిగాడు. దాంతో కండక్టర్ కంగు తిన్నాడు, ఏం మాట్లాడలేకపోయాడు. ఆ వ్యక్తి వద్ద చల్లని నోటు తీసుకుని టికెట్ ఇచ్చాడు.